ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు గారు. ఏదైతే ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలు దాదాపు 2.5-3 లక్షల కుటుంబాలు విలవెల్లాడుతున్నటువంటి, ఇది 6వ తారీఖు వచ్చేసాం. పక్కన 1వ తారీఖు నుంచి ఈ వరద కంటిన్యూ అవుతూ ఉంది. ఇళ్లల్లో కరెంటు మీటర్లన్నీ ఆగిపోయినాయి. అసలు కరెంటు ఉందో లేదో, పనిచేస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు కొన్ని ఇళ్ళేమో తేరుకుంటున్నటువంటి ఇళ్లలో జనాలు చూసుకుంటున్నారు, తేరుకొని ఇళ్లలో ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇట్లాంటి దశలో కరెంటు బిల్లులు కట్టాలంటే నరకమే ఒక్కొక్కళ్ళకి. చంద్రబాబు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కరెంటు బిల్లులు ఈ నెలలో వద్దు, వచ్చే నెలలో ఇవ్వమని చెప్పేసి. అయితే అది చాలా మంచి ఆలోచన. ఓ నెల గ్యాప్ ఇవ్వడం అని, వీలైతే ఈ నెల కరెంటు బిల్లుని మాఫీ చేస్తే బెటర్. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఎంత ఈ లాసు ఎట్లా పూడ్చుకోవాలో తెలియదు. ఆస్తులు పోయినాయి అంటే కట్టుబట్టలతో మిగిలారు చాలామంది. కట్టుబట్టలతో మిగిలినటువంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ ఈ కరెంటు బిల్లులు నిన్నటి కట్టగలిగిన పరిస్థితి ఉంటుందా? సందేహం. ఎందుకంటే ఇప్పుడు కనీసం స్టీల్స్ ఇంట్లో కావాల్సిన నిత్యావసర వస్తువులు ఒక ఎత్తు, అట్లాగే సామాగ్రి అంతా కొట్టుకుపోయింది. ఒంటి మీద బట్టలు తప్ప మిగతా ఏమి లేవు. బట్టలు కొనుక్కోవాలి, మంచాలు గించాలు అన్నీ నాశనం అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కొనుక్కోవాలంటే వేలకు వేలు, మినిమం ఒక పేదవాడి ఇంట్లో చూసినా 50,000 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. మధ్యతరగతి ఇంట్లో 4-5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే సందర్భంలో ఇక ఆ ఎగువ మధ్య తరగతి గురించి అయితే అంటలేదు నేను. ఈ 2 వర్గాలు కూడా చేతిలో డబ్బులేం కుప్పలు తప్పలు పెట్టుకుని ఉండరు, అప్పులు చేసుకోవాల్సిందే. అలాంటి దశలో చేతనైతే ప్రభుత్వం ఆ కరెంటు బిల్లుల 1 నెల బిల్లుని మాఫీ చేయగలిగితే ఇంకా సంతోషం.